మన బాడీలో ప్రాణాయామం చేసే హెల్ప్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. సో ఈ ప్రాణాయామస్ చేయడానికి ముందు అకార్డింగ్ టు హఠయోగ ప్రదీపిక అండ్ ఉపనిషత్స్ కొన్ని క్లెన్సింగ్స్ ఉన్నాయండి బాడీలో. అంటే ప్రాణాయామ మనకి మన బాడీలో ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామ హెల్ప్ అవ్వాలి అంటే, ఇప్పుడు మనం చేస్తున్న ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ మన బాడీ క్లీన్గా ఉండాలి, రైట్? ఇలా క్లీన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఒక ట్యూబ్ గుండా వాటర్ వెళ్తున్నాయి. వెళ్తున్నప్పుడు ఆ ట్యూబ్లో ఏదన్నా అడ్డం వచ్చింది అనుకోండి, మాస్ కానీ ఏదన్నా అడ్డం వచ్చింది అనుకోండి, ఫ్లో ఆఫ్ వాటర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంతేనా? మన బాడీలోనే అంతే, మన బాడీ అయినా అంతే. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఎనర్జీ, ఆ ప్రాణశక్తి అనేది ఫ్లో అవ్వాలి అంటే మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్లో ఉన్న సెల్స్ అవి కూడా క్లెన్స్ అయి ఉండాలి. ఆర్గాన్ సిస్టమ్స్ ఇలా క్లెన్స్ అయి ఉన్నప్పుడు ప్రాణశక్తి అనేది ఫ్లో అనేది చాలా బాగుంటుంది. సో అకార్డింగ్ టు హఠయోగ అండ్ ఉపనిషత్స్ ప్రకారం ఏంటంటే 6 టైప్స్ ఆఫ్ క్లెన్సింగ్స్ని మనకి సజెస్ట్ చేశారనమాట. అంటే ఇవి మన బాడీలో ఉన్న హెడ్ నుంచి యానస్ వరకు మొత్తం ట్రాక్స్ని క్లెన్స్ చేస్తాయి అన్నమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే, సో ప్రాణశక్తి అనేది ఫ్లో అవడానికి, ఎస్పెషల్లీ టు ద నాడీస్, ఇడా అండ్ పింగళా నాడి. ఈ ఇడా అండ్ పింగళా నాడి వల్లనే ఆ, శక్తి అనేది ఫ్లో అవుతుంది. ఈ ఇడా పింగళ రెండు ఈక్వల్గా క్లీన్గా శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే సుషుమ్న నాడిలో ప్రాణశక్తి అనేది వెళ్ళి స్పిరిచువల్ పరంగా మన గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ షట్క్రియాస్ అనే ఆర్ షట్ కర్మాస్, ఈ వీటిని మనకి దీనికోసం అని ప్రపోజ్ చేశారు. బిఫోర్ డూయింగ్ ప్రాణాయామాస్ మనం ఈ షట్క్రియాస్ అంటే క్లెన్సింగ్స్ ప్రాసెస్ని మనం చేసుకోగలిగితే, ప్రాణాయామ అనేది ఒక సస్టైనబుల్ ఇది కదా. మనం బ్రెత్ని సస్టైన్ చేయటం, హోల్డ్ చేయటం, కుంభకాసు పూరకాసు చేయాలి అన్నప్పుడు, మీకు ఆ రిజల్ట్ బాగా రావాలి అన్నప్పుడు మీ నాసల్ పాసేజెస్, థొరాసిక్ అబ్డామినల్ రీజియన్స్ అన్నీ కూడా, క్యావిక్యులర్ రీజన్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండాలి. ఈ క్లీన్గా ఉండే ప్రాసెస్లే షట్క్రియాస్ అన్నమాట. సో అండర్స్టూడ్? ఇక్కడ దాకా మనకి అర్థమైంది కదా. సో ఇవి మెయిన్గా 6 గ్రూప్స్గా మనకి షట్క్రియాస్ అనేవి డివైడ్ చేశారు అనమాట. ఇవి మెయిన్గా మనకి ప్యూరిఫికేషన్కి, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీని బ్యాలెన్సింగ్కి ఈ షట్క్రియాస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ 6 గ్రూప్స్లో నేను 2 మెథడ్స్ చెప్తానండి. ఫస్ట్ ఇచ్చిన మెథడు, సెకండ్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది 2 మెథడ్స్ చెప్తాను. ఓకే. సో 6 ప్రాసెస్లో ఏంటంటే, ఇది ఫస్ట్ మనల్ని ఏం చేస్తాయి మన బాడీలో, ఈ క్లెన్సింగ్స్ వల్ల ఏంటి మనకి యూసేజ్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. మన బాడీ మేడప్ ఆఫ్ 3 గుణాస్, త్రిగు 3 గుణాలతో, త్రి దోషాస్, గుణాలు కాదు దోషాస్, 3 దోషాలతో మేడవుతుంది. కఫ, వాత, పిత్త. మీకు అకార్డింగ్ టు ద ఆయుర్వేద, కఫ, వాత, పిత్త అనే 3 దోషాలతో మన బాడీ మేడయి ఉంటుందన్నమాట. ఈ త్రిదోషాస్ని ఈక్వల్ చేసుకోవడానికి, క్లెన్స్ చేసుకోవడానికి, ఈ త్రిదోషాస్లో ఏదైతే మనకి ఎక్కువ ప్రిడామినెంట్స్ అవుతాయో అది మన బాడీకి ఏం చేస్తుంది, ఇల్నెస్ అంటే మన బాడీలో ఆ, మతలబ్ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట, హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇల్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ త్రిదోషాస్ కఫ, వాత, పిత్త అని మనం మాట్లాడుకున్నాం. కఫం అంటే ఏంటి? మ్యూకస్. ఈ మ్యూకస్ మన బాడీలో ఏం చేస్తుందంటే తడిని క్రియేట్ చేస్తుంది. సో మ్యూకస్ అనేది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, కఫం. ఇది ఏం చేస్తుంది, మన నాసల్ ప్యాసేజెస్, లంగ్స్, ఈ ఏరియాల్లో ఇది తడిగా ఉండటానికి, అంటే బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో దాన్ని మ్యూకస్ ద్వారా అది బయటకు పంపించేస్తుంది కూడా. మ్యూకస్ అనే దాని ద్వారా చాలా హెల్ప్స్ ఉన్నాయి.
సో అది వేరే టాపిక్. అయితే ఈ మ్యూకస్ ఎక్కువైనా కూడా మనకి రకరకాల దోషాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, సైనసైటిస్ అని ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కఫ ఆ, కఫ వా పిత్త, బైల్. బైల్ అంటే మనకి ఎక్కడ ప్రొడక్షన్ ఫామ్ అవుతుంది, ప్యాంక్రియాస్ లివర్లో బైల్ జ్యూస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది, మీకు ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టంలో చెప్పే ఉంటారు. డైజెషన్ ఫుడ్ ప్రాసెస్కి బైల్ జ్యూసెస్ అనేవి ఉపయోగపడతాయి మనకి. సో ఇది ఎక్కువైనా కూడా మన, ఎక్కువైనా తక్కువైనా కూడా. ఫ్యాట్స్ డైజెషన్ మీన్స్, హూ ఇస్ దిస్? యా, ఇవి ఎవరండి, గౌతమ్ ఎవరు? గౌతమ్ గారు ఎవరండి? వీడియో ఆన్ చేసి మాట్లాడండి, డోంట్ సెండ్ మెసేజెస్. గౌతమ్ గారు, వీడియో ఆన్ చేయండి ఆర్ మ్యూట్ చేయండి, లేదు మీరు తర్వాత చెప్పండి. ఓకే. బైల్ జ్యూసెస్ అనేవి ఎక్కువైనా తక్కువైనా కూడా దోషం అనేది ఇంక్రీజ్ ఇదిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది పిత్త, వాత, సారీ పిత్త అయిపోయింది కదా, వాత, విండ్, అపాన వాయువు. మన బాడీలో ఉన్న 9 వాయువులు ఉన్నాయి కదా, ఈ 9 వాయువుల్లో మెయిన్ 5 వాయువులు: ప్రాణ అపాన వ్యాన ధ్యాన, ప్రాణ అపాన సమాన ఉదాన, ప్రాణ వ్యాన ఉదాన సమాన, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, నాగ కృకుర ధనంజయ దేవదత్త అని 9 వాయువులు ఉంటాయి. వీటికి సంబంధించిన దోషం అన్నమాట ఇది, దోషాలు అన్నమాట. సో ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లు ఈ 3 దోషాలని, ఈ కఫ వాత పిత్త దోషాలకి సంబంధించిన క్లెన్సింగ్స్ ని చేస్తాయి అన్నమాట. ఇవి క్లియర్గా ఉన్నప్పుడు మన ఆరోగ్యం ప్రాణశక్తి అనేది, ఫ్లో అనేది చాలా చక్కగా ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించి ఈ క్లెన్సింగ్స్ 6 ఉన్నాయి. ఈ 6 ఏమేంటివి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇది మెయిన్. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ ప్రాసెస్ ఏదో బుక్కుల్లో చూసి ఆ, ఎవరైనా తెలియని పర్సన్స్ ద్వారా నే ఏదో యూట్యూబ్లో చూసి నేర్చుకునేది కాదు. గురుముఖత ఆర్ ట్రైనర్, పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళ దగ్గరే కొన్ని ప్రాసెస్లు ఎక్కువగా ఆ, నేతి, దౌతి, బస్తి ఇలాంటివి చాలా డీప్గా వెళ్తాయండి. సో ఎక్కడైనా తేడా వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్లన్నీ కూడా గురుముఖత, అండర్ దట్ పర్యవేక్షణలోనే, గురువుల పర్యవేక్షణలో కానీ ట్రైనర్స్ పర్యవేక్షణలో కానీ చెయ్యాలి. ఇవి అలా వచ్చినవే, బుక్లో రాసిన దాన్ని మనం ఫాలో అయిపోదాము అనుకునే టెక్నిక్స్ కాదు ఇవి. ఓకే, గురుముఖతగా వచ్చినవి అనమాట. సో నెక్స్ట్ వీటిల్లో ఫస్ట్ది ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి నేతి. నాసల్ క్యావిటీని, నాసల్ ట్రాక్ని క్లెన్స్ చేసే షట్క్రియాస్లో ఫస్ట్ వన్ అనమాట. నాసల్ పాసేజెస్ని ఫస్ట్ మనం ప్రాణవాయువుని ఎక్కడి నుంచి తీసుకుంటాం, నోస్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఈ ప్రాసెస్లో ఇక్కడ క్లీన్ చేసే పద్ధతిని నేతి అంటారు, నేతి అంటారు అనమాట. సో ఈ ప్యూరిఫికేషన్లో కేటగిరీస్ ఉన్నాయండి, 2 కేటగిరీస్: జలనేతి, సూత్రనేతి. నేను ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాను, నెక్స్ట్ ఒక్కొక్కటి క్రియాస్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీటెయిల్గా. ఫస్ట్ వన్ వచ్చేసి నేతి. నేతిలో 2 టైప్స్ ఉన్నాయి: జలనేతి అండ్ సూత్రనేతి. క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి దౌతి. ఇది 3 మేజర్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చండి దౌతిని. 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు క్లెన్సింగ్ ప్రాసెస్లో. ఫస్ట్ వన్ వచ్చి శీర్ష దౌతి, హృద్ దౌతి అండ్ అంతర్ధౌతి. 3 పార్ట్స్: అంతర్ధౌతి, శీర్షధౌతి, హృద్దౌతి. అంతర్ధౌతి అంటే ఇంటర్నల్ క్లెన్సింగ్, ఇంటర్నల్గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని క్లెన్స్ చేసేది ధౌతి అంటే. నెక్స్ట్ శీర్షధౌతి అంటే హెడ్ క్లెన్సింగ్, ఈ ప్లేసుల్ని క్లెన్స్ చేస్తారు. హృద్దౌతి అంటే థొరాసిక్ క్యావిటీ, థొరాసిక్ రీజియన్ ఇది.
థొరాసిక్ క్యావిటీ తెలుసు కదా, థొరాసిక్ రీజియన్ని క్లెన్స్ చేసే ప్రాసెస్లు అనమాట దౌతి అనేది. ఓకే. నాసల్ ప్యాసేజ్, హెడ్, థొరాసిక్ రీజియన్స్ని క్లెన్స్ చేస్తాయి. ఓకే. ఇది ధౌతికి సంబంధించి 3 మేజర్ గ్రూప్స్. ఇందులో మళ్ళీ ధౌతిలో టెక్నిక్స్ ఉన్నాయండి, 4 ఉంటాయి. శంఖ ప్రక్షాళన, అగ్నిసారక్రియ, కుంజలి, వస్త్రధౌతి, 4 టైప్స్ ఆఫ్గా ఇది మనం చేయొచ్చు. శంఖ ప్రక్షాళన అంటే లఘు ప్రక్షాళన, అంటే మన ఇంటెస్టైన్ని క్లెన్స్ చేసే ఇదనమాట. శంఖ ప్రక్షాళన అంటే క్లీనింగ్ ద ఇంటెస్టైన్ అనమాట. ఓకే. నెక్స్ట్ అగ్నిసార క్రియ. ఇది ఏం చేస్తుందంటే మసాజ్ ద డైజెస్టివ్ ఆర్గాన్స్. డైజెస్టివ్ ఆర్గాన్స్ని మసాజ్ చేసే ప్రక్రియ అనమాట. డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కుంజలి. కుంజలి అంటే వమందౌతి. వమందౌతి అంటే వాటర్ని తీసుకొని వామిట్ చేసుకుంటారు. ఇంటెస్టైన్లో అండ్ థొరాసిక్ చెస్ట్ క్యావిటీలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని క్లెన్స్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. వమన్ ధౌతి అనేది. వస్త్రధౌతి అంటే అది ఒక టైప్ ఆఫ్ ఇదండి, ఇంటెస్టైన్లోకి క్లాత్ని మింగుతారు. 2.5 మీటర్స్ పొడుగు అండ్ ఇన్ని సెంటీమీటర్స్ పొడుగు ఉన్న వెడల్పు ఉన్న క్లాత్ని పొట్టలోకి మింగి దాన్ని అక్కడ కొంచెం సేపు స్టే చేయించి మళ్ళీ బయటికి తీస్తారనమాట. సో ఇది వస్త్రధౌతి. ఇది కూడా డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేసే ప్రాసెస్. ఇంటెస్టైన్ డైజెషన్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ని క్లీన్ చేసే ప్రాసెస్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇవి ఎవరు అంటే తెలియని వాళ్ళ పర్యవేక్షణలో చేయకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా వచ్చు అని కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే మనం చేయాలి. ఓకే. ఇందులో నేతి అనేది జలనేతి, సూత్రనేతి అనేది పర్వాలేదు. మిగతా అన్నీ కూడా చాలా ఇంటెన్స్గా చేసే ప్రాక్టీస్లు, ఎవ్వరు కూడా ఇంట్లో ట్రై చేయొద్దు. ఓకే. యూట్యూబ్లో చూసేసి మేము చేసేసామండి మాకు వచ్చింది అని మాత్రం అనుకోవద్దు. ఇది చాలా ఇంటెన్స్. ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే చాలా ఇబ్బంది పడాలి తర్వాత, ఏదన్నా మధ్యలో ఆగిపోయారు ప్రాబ్లం అయింది అంటే. ఓకే. ఇక్కడ దాకా క్లియర్ కదండి. ధౌతిలో 3 టైప్స్ ఉంటాయి. నాసల్ ప్యాసేజ్ని, ఇంటెస్టైన్ని, థొరాసిక్ రీజియన్ని క్లియర్ చేసేవి, హెడ్ నీను. వీటిలో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి శంఖ ప్రక్షాళన, డైజెస్టివ్ ట్రాక్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే అగ్నిసారక్రియ మసాజ్ చేస్తుంది. అండ్ వమన్ దౌతి థొరాసిక్ చెస్ట్ క్యావిటీని క్లియర్ చేసేది. నెక్స్ట్ది వస్త్రదౌతి, డైజెషన్ సిస్టంలో వస్త్రాన్ని పెట్టి క్లియర్ చేసేది, అది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నౌలి. నౌలి అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంటెన్స్ ప్రాక్టీస్ అండి. ఇది ఏం చేస్తుందంటే మసాజ్ ద ఇంటర్నల్ అబ్డామినల్ ఆర్గాన్స్ అండ్ స్ట్రెంథనింగ్ ద అబ్డామినల్ గ్రూప్స్. అంటే లివరు, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్ప్లీన్, గాల్ బ్లాడరు వీటికి సంబంధించింది. అది ఏం చేస్తారంటే అండి, అది ఒక రకమైన ప్రక్రియ. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వాటిలో కొట్టండి. అది స్టమక్ని లోపలికి పెట్టి అటు ఇటు ముందుకి వెనక్కి సైడ్స్కి ఆడిస్తారనమాట. అదొక రకం. నాకు కూడా అంత దీని మీద పరిచయం లేదు, నన్ను అడగకండి. అదొక రకమైన ప్రక్రియ. దానివల్ల ఏమవుతుందంటే అబ్డామినల్ ఆర్గాన్స్ స్ట్రెంగ్త్ అయ్యి డైజెషన్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతున్నాయండి? ఎవరు ఏమీ రియాక్షన్ లేదు. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? షట్క్రియాస్ అంటే ఏంటో అర్థమవుతున్నాయా? కొంచెం డీప్ సబ్జెక్టే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క దాన్ని డీప్గా మళ్ళీ అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ది వచ్చేసి నౌలి తర్వాతది బస్తీ అండి. బస్తీ అంటే ఏంటంటే వాషింగ్ ద అండ్ టోనింగ్ ద అబ్డామినల్ రీజియన్, లార్జ్ ఇంటెస్టైన్. అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ దేనికి ఇదంటే అండి, మన స్టూల్ అక్కడ రెడీ అయ్యి ఉంటుంది. స్టూల్ ఆ తర్వాత యానస్ వీటి ద్వారా బయటకు వస్తుంది. ఈ స్టూల్ ఎక్కడైతే మన ఇంటెస్టైనల్ వాల్స్కి కొంత అతుకుపోయి ఉంటుంది అనమాట. సో దాన్ని క్లెన్సింగ్ చేసే ప్రాసెస్ అన్నమాట బస్తీ అనేది. నథింగ్ బట్ ఎనిమా ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ డెలివరీ అయ్యే పేషెంట్స్కి ఎనిమా ఇచ్చాకే డెలివరీ చేస్తారు. సో దట్ ఈస్ ద నథింగ్ బట్ ఎనిమా అనమాట అది, ద బస్తీ అనేది.
నెక్స్ట్ కపాల్ భాతి, హెడ్ రీజియన్, స్కల్ రీజియన్ ని క్లెన్సింగ్ చేసే ప్రాసెస్. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా కపాల్ భాతి, ఎక్సలేషన్, ఫోర్సిబుల్ ఎక్సలేషన్. ఇది వన్ ఆఫ్ ప్రాణాయామ కిందకి రాదండి. కపాల్ భాతి అనేది షట్క్రియాస్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, స్కల్ రీజియన్ ని, ఈ రీజియన్ ని, ఫోర్ హెడ్ స్కల్ రీజియన్ ని క్లెన్స్ చేసి స్ట్రెంథనింగ్ చేసేది, ప్యూరిఫై చేసేది. లాస్ట్ వన్ వచ్చేసి త్రాటక అండి. త్రాటక అంటే గేజింగ్, గేజింగ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పాయింట్. ఇందులో 3-4 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి దియా, ఒక రూమ్ లో మన హైట్ కి తగ్గట్టుగా ఒక ఆ, ఇది పెట్టుకుంటాం అనమాట, క్యాండిల్. ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని పెడతాం. పెట్టి దాన్నే చూస్తూ ఉండాలన్నమాట, వితౌట్ బ్లింకింగ్ ఆఫ్ యువర్ ఐస్. అది చూడటం వల్ల ఎంతసేపు చూడాలి అంటే మన కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి మన ఇంకా నెక్స్ట్ స్టేజ్ బ్లింకింగే అనే దాకా చూస్తే, మన కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆజ్ఞాచక్రంలోను ఆ ప్లేస్లో ఆ బి ఆ ఏదైతే వెలుగుతున్న జ్యోతి ఉందో అది మన కళ్ళల్లో ఉంటుందన్నమాట. ఆ ఆ ద్వారా ధారణని అంటే ధ్యాన స్థితికి వెళ్ళే మార్గాల్లో వన్ ఆఫ్ ద ఇది అన్నమాట. ఇది మంచి ఇది అన్నమాట. అలాగే బిందు త్రాటక, బిందు త్రాటక అంటే ఒక పాయింట్ బిందువుని పట్టుకొని దాన్నే గేస్ చేసి చూసేది. నెక్స్ట్ సూర్య తాటక, చంద్ర తాటక అని కూడా అంటారు. ఉదయిస్తున్న సూర్యుడు ఉంటాడు చూడండి, ఆ, అంటే ఎక్కువ బ్రైట్నెస్ ఉండదు, అట్లా అని ఇది ఉండదు, ఆరెంజ్ కలర్ లో ఉంటాడు, లైట్ ఎల్లోయిష్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్న సూర్యుడు. ఆ సూర్యుడిని చూస్తూ చేసే ప్రక్రియ అదొకటి. నెక్స్ట్ పౌర్ణమి రోజు మూన్ ని చూస్తూ చేసే ప్రక్రియ కూడా ఉంది. ఇవి 4 త్రాటకాకి సంబంధించినవి. ఇవి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ని పెంచేవన్నమాట. ఇవి సంబంధించినవి. సో మీరు వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అడిగితే, ఫస్ట్ ఏదని చెప్పాలి, హెడ్ నుంచి టోకి రండి. త్రాటక, కపాల్భాతి, జల్నేతి, ధౌతి, బస్తి, నౌలి. ఇలా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? త్రాటక, ఇట్లా గుర్తుపెట్టుకుంటే పైనుంచి కిందకు వస్తుంటే మీకు గుర్తుంటాయి. త్రాటక, కపాల్ త్రాటక, కపాల్భాతి, జల్నేతి, సూత్రనేతి, ధౌతి, బస్తి, నౌలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో వీటికి సంబంధించి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటి? త్రాటక సరే, త్రాటకను కపాల్భాతి పక్కన పెట్టండి. జల్నేతి, సూత్రనేతి స్టార్ట్ చేసుకుందాం మనం. జల్నేతి అంటే ఏంటంటే అండి, క్లెన్సింగ్ ఆఫ్ ది ఈ ట్రాక్ ని క్లెన్స్ చేసేదండి. ఈ ఈ ప్లేసెస్ లో ఈ నాసల్ క్యావిటీస్, సైనోవియల్ గ్లాండ్స్ ని క్లెన్స్ చేస్తామన్నమాట. సో ఇందులో ఏంటంటే జలనేతి, సూత్రనేతి అని రెండు రెండు. జలనేతి అంటే ఇది ఒక పార్ట్ ఉంటుందండి. జలనేతి పార్ట్ మీకు ఇంతకు ముందు ఒకసారి చూపించినట్టున్నారు కదా సార్, చూపించారు అనుకుంటా కదా లాస్ట్ టైం ఎప్పుడో. యా, జల్నేతి పార్ట్ ని తీసుకొని అందులో వాటర్, ప్యూర్ వాటరే పెట్టాలండి, మంచినీళ్ళతోనే చెయ్యాలి. వాటర్ ప్యూర్గా ఉండాలి, లేదంటే ఇరిటేషన్స్ ఉంటాయి. సో ఈ వాటర్తో 1 లీటర్ వాటర్కి టేబుల్ స్పూన్ సాల్ట్ యూస్ చేయాలి. సో దీన్ని గోరువెచ్చగా చేయాలి ఆ వాటర్ని. గోరువెచ్చగా చేసి మీ నాసల్కి హామ్ చేయకుండా చేసి, హెడ్ టిల్ట్ చేసి ఆ వాటర్ని ఇందులో పో పోర్ చేస్తే ఈ ముక్కులోంచి ఇలా నీళ్లు బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అండి, మన హెడ్ పొజిషను, మౌత్ పొజిషను కరెక్ట్గా ఉండాలి. అదర్వైజ్ వాటర్ నోట్లోకి వెళ్తాయి, ఇంకెక్కడికి వెళ్ళవు. నోట్లోకి వెల్ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అదేమి ఇది కాదు కానీ, బట్ మీ పొజిషన్ ఆఫ్ హెడ్ అనేది కరెక్ట్గా లేదని అర్థం. ఎస్, జల్నేతి ఫర్ బిగినర్స్. మీ హెడ్ పొజిషన్ అనేది కరెక్ట్గా లేదు అని అర్థం అనమాట. సో ఇందులో రకరకాల వేరియేషన్స్ ఆఫ్ మెటల్స్, ప్లాస్టిక్, స్టీలు, ఇలాంటివన్నీ, రాగి, ఇంకా వెండి కూడా వాడుకోవచ్చు, బంగారం కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ వీటి వల్ల ఇది.
జలనేతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు చేయకూడదు మెయిన్గా అండి, షట్క్రియాస్ ఏవైనా సరే, సర్జరీస్ అయిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ జల్నేతి సూత్రనేతి చేయొచ్చు కానండి. మిగతా ఏవి వమందోతి, బస్తి, నౌలి ఇవి ఏవి కూడా ప్రెగ్నెంట్ లేడీస్, ఎస్పెషల్లీ అబ్డామినల్ అండ్ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా సజెస్ట్ చేయకూడదండి. అండర్ పర్యవేక్షణలో, గురువుల పర్యవేక్షణలోనే, టీచర్స్ పర్యవేక్షణలోనే వాళ్ళు సజెస్ట్ చేస్తేనే, వాళ్ళంత వెల్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ హ్యాండిల్ చేయగలరు అన్నప్పుడే వాళ్ళు అది చేయగలగాలండి, చెయ్యాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందులో కూడా అండి, జల్నేతిలో కూడా మళ్ళీ నాలుగైదు రకాలు ఉన్నాయి. ఏంటి అంటే మిల్క్, కౌ మిల్క్తో చేయొచ్చండి. ఆవు పాలతో కూడా క్లెన్స్ చేసుకుంటారు. కొన్ని కొన్ని ఆయుర్వేద ఇది ప్రకారం ఆవు పాలు, గోరువెచ్చటి ఆవు నెయ్యి. ఓకే. అదర్వైజ్ మీరు ఆయిల్స్తో చేస్తే కనుక ఎలాంటి కల్తీ లేని ఆయిల్స్తో క్లెన్స్ చేసుకోవచ్చు. ఆ, ఈ మూడు అండి. ఆక్వర్డ్గా అనిపించినా కూడా కొన్ని కండిషన్స్లో, చాలా సీరియస్గా ఇవి యోగి ప్రాక్టీసెస్ నేను చెప్తున్నానని అనుకోవద్దు, ఇది హఠయోగ ప్రదీపికలో ఉన్న బుక్లో ఉన్న ఇదే నేను చెప్తున్నాను. ఏంటి అంటే వాళ్ళ ఓన్ యూరిన్, మిడ్ టర్మ్లో ఉన్న యూరిన్ కూడా కొన్ని క్లెన్సింగ్స్, అంటే ఈ నాసల్లో ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తాయట. సో నేను కూడా ఇవాళ మార్నింగే చదివాను, మీకు క్లాస్ చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఏదో చదువుతుంటే సో ఇది తెలిసిందనమాట నాకు. ఇది వాడుకలో నేను ఎప్పుడు వినలేదు, బట్ క్లాస్ చెప్పాలి కాబట్టి నేను ఈ విషయం చెప్పాను. మెయిన్గా ఆవు పాలతో, ఆవు నెయ్యి వీటితో క్లెన్స్ చేసుకుంటారండి. సో మెయిన్ వాటరు మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసేదే మంచినీళ్ళు విత్ టేబుల్ సాల్ట్ అండ్ గోరువెచ్చటిగా ఉండాలి. మన హెడ్ పొజిషను అండ్ మౌత్ పొజిషను కరెక్ట్గా ఉండాలి. వీటితో క్లెన్స్ చేసుకుంటారు ఈ ట్రాక్ని. అలాగే సైనోవియల్ ఇక్కడ ఉన్న సైనస్ గ్లాండ్స్లో ఉన్న ఇదంతా కూడా ఇది క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూత్రనేతి. సూత్రనేతి ఇప్పుడు 2-3 వెరైటీస్ ఉన్నాయండి. సూత్రం అంటే దారం. సో దీనికి సంబంధించి ఒక ఇది ఉంటుంది, ఇలాంటి సూత్రాలండి, దాన్ని వ్యాక్స్తో ఇచ్చేస్తారు, దాన్ని తడిపి సూత్రనేతి ముక్కులోంచి ఆర్ నోట్లోకి తీసుకొచ్చే ఇది కూడా ఉంది సూత్రనేతిలో. ఆ, అది కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నమాట. ఇటు ముక్కులోకి తీసుకురావచ్చు, ముక్కులోంచి నోట్లోకి తీసుకురావచ్చు. ఇది క్లియర్గా క్లీన్ చేస్తుంది, ఆ రీజియన్ని క్లీన్ చేయించడానికి, మసాజ్ చేసి క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ నాసల్, ఈ వాల్స్ ఉంటాయి కదా, ఇవి క్లీన్ అవుతాయి అన్నమాట. ఓకే. సూత్రనేతి ఇది రబ్బరు, థ్రెడ్, ఈ రెండిటితో కూడా వస్తుందన్నమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఈ వాల్స్లో సన్నటి నరాలు ఉంటాయి. సో ఇది 1 or 2 టైమ్స్ మీకు అలవాటు అయిపోతే నెక్స్ట్ నుంచి మీరు ఓన్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అది జాగ్రత్తగా అండర్ టీచర్స్ పర్యవేక్షణలో చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రాక్టికల్ క్లాసుల్లో నెక్స్ట్ వాటిల్లో రాను రాను వాటిల్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇది జలనేతి అండ్ సూత్రనేతికి సంబంధించింది. సో ఈ ఎంతసేపు ఎలా చెయ్యాలి ఇవి అనేది కూడా, పొజిషన్స్ ఇవి కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకి రీజియన్లోకి వాటర్ పోయినాయి, సో దాన్ని మనం డ్రై చేసుకోవాలి, అదర్వైజ్ మనకి కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఏరియాల్లో, ఈ రీజియన్స్లో వాటర్ ఉండిపోతాయి అన్నమాట. సో వాటికి ఏం చెయ్యాలి అంటే కపాల్బాతి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ ఇలా ఆ, బోర్లా పడుకొని ఆ, చిన్న కింద చేయి పెట్టేసి ఉంచినా కూడా నాసల్లోంచి ఏదైతే రిమైనింగ్ వాటర్ ఏమైనా మిగిలిపోతే కనుక అవి బయటకు వచ్చేస్తాయి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఫోర్స్ఫుల్లీ కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇవి చాలా 2-3 రౌండ్స్ చేయాలండి ఎక్కువగా, ఎస్పెషల్లీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయాలి, ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ పర్సన్స్ 5-10 మినిట్స్ చేస్తే, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 20 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి. సో ఇవి దీనికి సంబంధించి డ్రైనెస్ చేసుకోవడానికి, ముక్కులో ఉన్న ఇవి డ్రై చేసుకోవడానికి సంబంధించినవి. లాస్ట్ ఎవరెవరు చేయకూడదు
చెప్పాను కదండి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ ప్రాసెస్ చేసుకోవడం అనేది ఇదేం ప్రాబ్లం కాదు. ఎస్పెషల్లీ నోస్ సర్జరీస్, ఇయర్స్కి సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్పెషల్లీ సూత్రనేతి అనేది కొంచెం ఇంకొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఓకే. ఇది ఇది బెనిఫిట్స్ వచ్చేసి పొల్యూషన్. పొల్యూషన్ నుంచి ఇప్పుడు మనం తిరుగుతుందే పొల్యూషన్ మధ్యలో బతుకుతున్నాం కదా, సో పొల్యూషన్ వీటి నుంచి క్లియర్ చేస్తుంది. నాసల్లో ఉన్న డస్ట్ ఎలర్జీస్ని, డస్ట్కి సంబంధించినవి పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. కొంతమందికి పాలన్ గ్రెయిన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి. ఇలా రకరకాల పొల్యూషన్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు వీటి వల్ల ఏమవుతుందంటే ఈ డస్ట్ అనేది ఈ నాసల్ వాల్స్లో అతుక్కుపోయి ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో ప్లస్ ప్రాణశక్తిని, ఫ్లో ఆఫ్ బ్రెత్ తీసుకునే కెపాసిటీని పెంచుతుంది. సో దీనివల్ల ఆక్సిజన్ రేట్ అనేది ఆటోమేటిక్గా మీ బాడీలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది దీనివల్ల బెనిఫిట్స్. సో ఇంకొక 10 minutes ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. షట్క్రియాస్ అనేవి క్లెన్సింగ్ ప్రాసెస్లు అండి. ఇవి 6 types ఉంటాయి. షట్ అంటే 6, క్రియాస్ అంటే యాక్షన్స్ అన్నమాట. సో వీటిలో ఏంటంటే 6 types. ఇవి దేనికంటే మెయిన్లీ ఎస్పెషల్లీ నాడీ శుద్ధి అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసుకోవడానికి, డైజెస్టివ్ హెడ్ నుంచి యానస్ వరకు, డైజెస్టివ్ ట్రాక్ వరకు మొత్తాన్ని క్లెన్స్ చేస్తుంది. వీటిలో ఏంటంటే జల్నేతి, నేతి, దౌతి, బస్తి, ఆ, కపాల్భాతి, త్రాటక. 5 చెప్పానా నేను? ఇంకోటి ఒక్క నిమిషం. నౌలి. నౌలి. నౌలి, సారీ, యా. నౌలి. నౌలి అనేవి సిక్స్ టైప్స్ ఆఫ్ షట్క్రియాస్ అండి. వీటిల్లో ఆ, ఏమేంటివి దేనికి దేనికి సంబంధించిందంటే కపాల్భాతి వచ్చి హెడ్కి క్లెన్సింగ్కి స్ట్రెంగ్ ఇవ్వడానికి, ఫోర్ హెడ్ ఫ్రంటల్ బ్రెయిన్కి సంబంధించింది. నెక్స్ట్ త్రాటక అనేది గేజింగ్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే క్రియాస్ అవి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జలనేతి అండ్ సూత్రనేతి. నేతి అనేది క్లెన్సింగ్ ఆఫ్ నాసల్ పాసేజెస్. నేతి, దౌతి. దౌతి అనేది ఈ చెస్ట్ రీజియన్కి సంబంధించి, అబ్డామినల్ రీజియన్స్కి సంబంధించిన క్లెన్సింగ్స్. నౌలి అబ్డామిన్లో ఉన్న ఆర్గాన్స్ని స్ట్రెంగ్ చేయటానికి, మసాజ్ చేసి స్ట్రెంగ్ చేయటానికి యూజ్ చేసేది. దౌతి. బస్తి. బస్తి అనేది కూడా చెప్పాను, నథింగ్ బట్ ఎనిమా అండి. ఎనిమా చేసే ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైనల్ ఆర్గాన్ని క్లెన్స్ చేసేది. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము జలనేతి అండ్ సూత్రనేతి. వాటర్తో చేసేది అండ్ సూత్రంతో చేసే క్లెన్సింగ్స్, నాసల్ ప్యాసేజ్ని క్లియర్ చేసుకునేది. ఎవరెవరు చేయకూడదు? ప్రెగ్నెంట్ లేడీసు, సర్జరీస్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ చేయకూడదు. ప్లస్ అండర్ బుక్తోనో, బుక్ ఎక్స్పీరియన్స్తోనో ఏదో చూసి ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ద్వారా ఇది నేర్చుకోవద్దు. టీచర్స్ పర్యవేక్షణలోనే ఇది చేయాలి. ఈ క్రియాస్ అనేవి ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే అండి, ప్రాణశక్తిని పెంచుకోవడానికి, ప్రాణాయామాస్ బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇడా అండ్ పింగళా నాడిని బెనిఫిట్స్ దీనివల్ల, ఈడ అండ్ పింగళా నాడి యాక్టివేషన్ అవుతుంది. ఫిజికల్గా, మెంటల్గా మనకి చాలా హెల్ప్ అవుతాయి క్లెన్సింగ్స్ అనేవి. మనం ప్రాణాయామాస్ స్టార్ట్ చేసే ముందే క్లెన్సింగ్స్ చేసుకొని స్టార్ట్ చేయటం వల్ల మీకు ఈ ఎఫెక్ట్ ఇంకా చాలా బాగా, ప్రాణాయామాస్ వల్ల వచ్చే లాభాలని ఇంకా బాగా పొందగలుగుతారు. ఇది ఇక్కడ దాకా ఇవాల్టి క్లాస్. ఇంకెవరికైనా ఉంది అంటే చెప్పండి.